రక్షించడానికి ప్రాణాన్ని పెట్టాడండి అపొస్తలుడైన పౌలు గారు. కాబట్టి క్రైస్తవ్యం మతము కాదు, మతాచారాలు పరలోకం మనల్ని చేర్చదు, దేవుని వాక్యము మాత్రమే మనల్ని పరలోకం చేర్చుతుంది అని నేర్చుకున్నాం. ఏమంటే అనేక మంది క్రైస్తవుల మీద దాడులు చేయటం కానీ మందిరాలు పళ్ళగొట్టడం కానీ జరుగుతున్నాయి. ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక గుడిని హిందూ దేవాలయాన్ని కూల్చినట్లుగా ఎక్కడ మనం చూడలేదు, కూల్చడం. ఏంటంటే క్రైస్తవుల నేర్చుకున్న విధానం అటువంటిది, దేవుడు చెప్పిన పని అది. ఎక్కడ కూడా క్రైస్తవుడు తిరుగుబాటు చేయడు, ఎదురు చెప్పడం, మౌనం వహిస్తాడు. కాబట్టి క్రైస్తవ్యం మతము కాదు. మార్గంలో ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, ప్రేమను పంచుతాడు, సమాజం అంతా బాగుండాలని కోరుకుంటాడు. సమాజంలో గొడవలు సృష్టించేది మాత్రమే మతంగా పేరు పొందింది. యస్సు ఆవిర్భావం అనే వాడడం కూడా మనం విన్నాం. యస్సు ఆవిర్భావం అంటే ఒక పేరు వల్ల యస్సు పుట్టిందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ పేరుడే దేవుడి మాటను ఎందుకు చెప్పట్లేదు? దేవుని మాటే ఒక భయంకరమైన మాట. భూమి కలుగును గాక, ఆకాశము కలుగును గాక, ఇవన్నీ కూడా దేవుని మాట వల్ల కలిగినాయి. పేలుడు జరిగితే అక్కడ నాశనం జరుగుద్ది కానీ సృష్టి ఏర్పడదండి. ఇవన్నీ చిన్న చిన్న సబ్జెక్టులుగా మనం అందరం నేర్చుకుని మనసులో పెట్టుకోవాలి. వాక్యం వినేవాళ్ళు చదువుకున్నా చదువుకోలేకపోయినా సరే దేవుడు వాక్యం వలన ప్రపంచము సృష్టించబడింది అని ఒక ముద్ర మనం వేయించుకోగలగాలి. మరి సైన్స్ గొప్ప గొప్ప మరి పరిశోధనలు చేసిన వాళ్ళు ఏమని చెప్తున్నారు? సృష్టి ఎలా ఏర్పడిందంటే పేలుడు అంటున్నారు. పేలుడు ఏంటి? పేలుడు జరిగితే నాశనం జరుగుద్ది. అక్కడ ఒక టబాకా వేస్తే డామ్ పడుతుంది, అక్కడ చల్లా చెదురు అవుద్ది. అది దేవుని మాట అని మా ఒప్పుకోవడానికి వాళ్ళకి నోరు రాకపోవచ్చు. మనందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే దేవుని మాట వల్ల ఈ సర్వ సృష్టి కలిగింది. ప్రార్థన ఎవరికి చేయాలి? యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు, తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. చాలామంది యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. యేసయ్య ప్రేమ ఎత్తకూడదు ముందు. పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, ప్రేమ కనికరమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా తండ్రి అని స్టార్ట్ చేయాలి. తర్వాత సందర్భం మారుద్ది. అక్కడి నుంచి యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన మనములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. దేవుడి చిత్తమైతే దేవుడి చిత్తానుసారంగా ఆయన ఇచ్చేది మనకు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మన నీతి న్యాయం మనం కలిగి ఉంటే దేవుని నీతిని రాజ్యాన్ని మనం వెతికే వారంగా మనం బ్రతికితే మనకిస్తాడు. అది ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాం. పరలోకమందున్న మా కన్న తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. హరిబాబు లాస్ట్ నుంచి చెప్పిన పాట ఏంటంటే సౌలు గారు దావీదు స్వభావము, సౌలు గారి స్వభావం. దావీదు స్వభావాలను బట్టి దేవుణ్ణి అనుకున్నాడు. దావీదు అంతకంతకు అభివృద్ధి పొందాడు. సౌలుకున్న స్వభావం ఈర్ష్య, అసూయ ఎప్పుడైతే ఆయనలోకి ప్రవేశించిందో అంతకంతకు నీరసించిపోయాడు. రాజ్యాన్ని నుంచి దేవుడు పక్కకు తొలగించేశాడు. క్రైస్తవుడికున్న స్వభావం ఏంటంటే దేవుడు దావీదు గారి లాగా ప్రార్థన చేయాలండి. అవసరమైతేనే తప్ప ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు దావీదు గారు. అవసరాన్ని బట్టి చేశాడు. ఎవరి మీద యుద్ధం చేయాలి, ఎవరి మీద యుద్ధం చేయకూడదు, ఎప్పుడు ఏ సందర్భంలో దేవుడి మీద ఆనుకోవాలనే విషయాలన్నీ కూడా దావీదు గారిని బట్టి మనం నేర్చుకోవచ్చండి. సౌలు గారి స్వభావం అంటూ ఎవరికి కూడా ఉండకూడదు. చాలా మంచి పాఠాలు మనం విన్నామండి, చక్కని మాటలు విన్నాం. వీటి మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ మన జీవితాల్లో వీటిని నెరవేర్చుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ మనం అందరం కూడా పరలోకం చేరేవారిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి నీ లేఖనాల్లోంచి నీ పిల్లల ద్వారా అనేకమైన పాఠాలు మేము నేర్చుకున్నాం నాయన. తండ్రి విన్న మాటలు తండ్రి ఎంతో విలువైనవి, జ్ఞానం సంబంధమైనవి తండ్రి. ఎక్కడ ఇటువంటి మాటలు కానీ ఇటువంటి నాయన మరి ప్రోత్సాహం కానీ పిల్లల విషయంలో కూడా నాయన ఎంతో అద్భుతమైన నాయన మరి ప్రాజెక్టుల విషయంలో ఆ పాప నాయన లేఖన మరి చూపిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం తండ్రి. మాకు మా వయసులో మా ఇటువంటి సందర్భాలు లేవు తండ్రి. దేవుడు తెలియని వారంగా ఇష్టానుసారంగా బ్రతికిన బ్రతుకులను ఆయన మావి అటువంటి మమ్మల్ని ఆయన మీరు చేరదీశారు. మీ వాక్యపు ఆకర్షణలోకి మమ్మల్ని నడిపించుకున్నారు తండ్రి. జ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎంతో గొప్పవారుగా ఉన్నారు తండ్రి.
కానీ నిన్ను ఎరగని వారు మన దౌర్భాగ్య పరిస్థితి అని మేము నమ్ముతున్నాం తండ్రి. నిన్ను ఎరిగి నీ కొరకు ఎవరైతే బ్రతుకుతారో, పేదవారైనా సరే ఎవరైనా సరే తండ్రి, నేను నమ్మిన వారు ధన్యులనైనా. అటువంటి మంచి మార్గాన్ని మాకు అనుగ్రహించి మీ మార్గంలోకి నడిపించుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ మాటలు విని వీటి ప్రకారంగా మేము బ్రతకాలి తండ్రి. విడిచిపెట్టే పరిస్థితి మాలో ఉండకూడదు తండ్రి. వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వారికే నిత్య జీవం తండ్రి. అటువంటి వారికే పరలోకానికి అర్హత కలిగిన వారిగా నువ్వు ఎంచుకున్నావు తండ్రి. అటువంటి భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పొందాలని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో క్షేమము, సమాధానము, సంతోషము దయచేయమని. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే నాయన బాగు చేయండి తండ్రి. పరమ వైద్యుడుగా నువ్వు ఉన్నావయ్యా. ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో, నీ మీద ఆనుకుంటారో వారి ప్రార్థన ఆలకిస్తావు, వారికి సహాయం చేస్తావు. నమ్మదగిన దేవుడు, జీవాధిపతమైన జీవము కలిగిన దేవుడు, మాకు జీవాన్ని ప్రసాదించిన దేవాది దేవుడు తండ్రి. ఇదిగో ఈ మాటల ప్రకారంగా మేము బ్రతుకుతూ జీవితకాలం అంతా నీకు నమ్మకంగా ఉండి నిన్ను మహిమపరిచి మా ఆత్మను రక్షించుకునే మార్గంలో యథార్థతను నాయన ఎట్టి పరిస్థితుల్లో విడవక, భక్తిలో నాయన ఎప్పుడు నీరసించిపోకుండా తండ్రి ముందుకు సాగి మేము ఉన్న పరలోక రాజ్యంలో మేమందరము ప్రవేశించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. తీసి మాకు అందరూ ఇస్తారు.